ఇది 12వ శతాబ్దం కథ. ఇంగ్లాండ్ లో బెన్ అనే ఒక రైతు జమీందార్ జో నుంచి భూమి కొనుగోలు చేశాడు. 10 బంగారు నాణేలకు బదులుగా 40,000 స్క్వేర్ ఫీట్ భూమికి ఒప్పందం కుదిరింది. కానీ బెన్ భూమిని కొలవడం ప్రారంభించగానే బెన్ ఉపయోగిస్తున్న స్కేల్ 1 ఫీట్ కంటే పెద్దదిగా ఉందని జమీందారుకు అనిపించింది. ఈ దండం 1 ఫీట్ కంటే పెద్దదిగా అనిపిస్తుంది. ఇలా అయితే నువ్వు ఎక్కువ భూమి తీసుకుంటావు. ఇది 1 ఫీట్ కాదని నీకెలా తెలుసు? దీన్ని నా 1 ఫీట్ దండంతో కొలుద్దాం. అప్పుడు పాలక పాలు నీలక నీళ్లు స్పష్టంగా అవుతాయి. కానీ నీ దండం నిజంగా 1 ఫీట్దే అని నేను ఎలా నమ్మాలి? ఎందుకంటే నిన్ననే దీన్ని జానీ కార్పెంటర్ స్కేల్ తో కొలిచాను. జానీ స్కేల్ ఆకాశం నుంచి వచ్చిందా? అది కూడా తప్పుగా ఉండొచ్చు. గంటల పాటు వాదించిన తర్వాత తమ సమస్యను తీసుకుని రాజదర్బారుకు వెళ్లి మహారాజుకు మొత్తం విషయం చెప్పారు. ఇంత చిన్న విషయమా? ఇలాంటి గొడవలు గతంలోనూ జరిగాయి. అందుకే మా ముత్తాత కింగ్ హెన్రీ ఒక 1 ఫీట్ దండాన్ని నేలమాలిగలో భద్రపరిచారు. దానితో కొలిస్తే ఎవరి దండం సరైందో ఖచ్చితంగా తేలిపోతుంది. మహారాజు మాటలు విన్న తర్వాత బెన్ మనసులో ప్రశ్న వచ్చింది. కానీ మహారాజ్, ఆ దండాన్ని ఎలా కొలిచారు? దాన్ని కొలిచిన స్కేల్ కూడా తప్పుగా ఉంటే? ఎంత దుస్సాహసమా మూర్ఖుడా! దాన్ని ఎవరూ కొలవలేదు. 1 ఫీట్ అంటే మా ముత్తాత వేసిన 1 అడుగు పొడవు. ఆయనే ఈ యూనిట్ సృష్టికర్త. వెళ్లి నేలమాలిగలో ఉన్న అసలైన స్కేల్ తీసుకురండి. కానీ అందరూ నేలమాలిగలోకి వెళ్లి చూసేసరికి అక్కడ దండం అసలే లేదు. దొంగతనం! నేలమాలిగలో దొంగతనం జరిగింది. ఇప్పుడు సమస్య ఎలా తీరుతుంది? ఇలాంటి సమస్య మళ్లీ రాకుండా ఉండేందుకు శాస్త్రవేత్తలు యూనిట్లను కొలిచే ఒక తెలివైన పద్ధతిని కనిపెట్టారు. నేచురల్ కాన్స్టెంట్స్ ను ఉపయోగించడం. ఫిజిక్స్ లో 7 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయి. వాటిని ఉపయోగించి మిగతా క్వాంటిటీస్ రాబడతాము. ఈ ఫండమెంటల్ క్వాంటిటీలను నిర్వచించడానికి నేచురల్ కాన్స్టెంట్స్ ను ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇవి భౌతిక వస్తువుల్లా దొంగిలించబడవు మరియు వీటి విలువ కాలంతో పాటు మారదు. విశ్వంలో ఎక్కడ కొలిచినా ఇవి ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. టైం యూనిట్ ను నిర్వచించడానికి సీజియం అటమ్ ను లోయర్ నుంచి హయ్యర్ ఎనర్జీ స్టేట్ కు తీసుకెళ్లే మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీని ఉపయోగిస్తారు. ఈ మైక్రోవేవ్ యొక్క నిర్దిష్ట సంఖ్యలో ఆసిలేషన్ ను లెక్కిస్తే 1 సెకండ్ అవుతుంది. సీజియం అటమ్ ఎనర్జీ స్టేట్స్ మధ్య ఈ మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ ఎప్పటికీ మారదు. అలాగే కాంతి వేగం కూడా స్థిరంగా ఉంటుంది. 1 మీటర్ అంటే కాంతి 1 సెకండ్ లో 299,792,458వ భాగం కాలంలో వాక్యూమ్ లో ప్రయాణించే దూరానికి సమానం. ఈ పొడవును ఎప్పుడు కొలిచినా ఇది మారదు. అలాగే మిగతా యూనిట్లు కూడా ఏదో ఒక నేచురల్ కాన్స్టెంట్ నుంచి డిరైవ్ చేయబడతాయి. మేము లైట్ స్పీడ్ ని ఎలా కొలవాలి? మా సమస్యకు పరిష్కారం ఏంటి? దానికి సమాధానం కామెంట్స్ లోనే దొరకవచ్చు.